పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాల నిర్వహణ అత్యంత కీలకమైన దశ. ఈ ప్రక్రియలో ఖచ్చితత్వంతో పాటు సీక్రెసీ మరియు నియమాల పట్ల నిబద్ధత తప్పనిసరిగా ఉండాలి. ఈరోజు మనం క్వశ్చన్ పేపర్ బండిల్ని ఏ విధంగా ప్యాక్ చేయబోతున్నామో ఆ విధి విధానాల గురించి నేర్చుకుంటాం. జవాబు పత్రాల బండలింగ్ ప్రక్రియలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన దశ సరైన అమరిక. ఈ దశలో ఎలాంటి తప్పిదం చోటు చేసుకోకుండా అత్యంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ముందుగా ఓఎంఆర్ షీట్లు మరియు జవాబు పత్రాలన్నింటినీ పూర్తిగా పరిశీలించాలి. వాటిని హాల్ టికెట్ నెంబర్ క్రమంలో అమర్చుకోవాలి. ఆబ్సెంట్ అయిన వారు మరియు మాల్ ప్రాక్టీస్ కేసులను ధృవీకరించుకోవాలి. మీడియం వారీగా, సబ్జెక్టు వారీగా ఆన్సర్ స్క్రిప్ట్స్ని వేరు చేయాలి. ప్రతి 20 జవాబు పత్రాలను ఒక బండిల్గా కట్టాలి. ఈ విధానం ఖచ్చితంగా పాటించినప్పుడు మాత్రమే తదుపరి ప్యాకింగ్ మరియు డిస్పాచ్ ప్రక్రియలు సజావుగా కొనసాగుతాయి. జవాబు పత్రాల బండిలింగ్ ప్రక్రియలో డీఫామ్ అత్యంత ముఖ్యమైన పత్రం. ప్రతి బండిల్లో సంబంధిత డీఫామ్ ఒక కాపీ తప్పనిసరిగా ఉండాలి. డీఫామ్లో ఈ క్రింది వివరాలు పూర్తిగా స్పష్టంగా నమోదు చేయాలి. కేటాయించిన విద్యార్థుల సంఖ్య, హాజరైన విద్యార్థుల సంఖ్య, హాజరు కాని వారి వివరాలు, మాల్ ప్రాక్టీస్ కేసుల వివరాలు. ఈ వివరాలు ఖచ్చితంగా నమోదు చేసినప్పుడే జవాబు పత్రాల ధృవీకరణ మరియు మూల్యాంకన ప్రక్రియ సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. జవాబు పత్రాల బండిల్ ప్యాకింగ్ విధానం. జవాబు పత్రాల భద్రతను నిర్ధారించేందుకు 3 లేయర్ ప్యాకింగ్ విధానాన్ని తప్పనిసరిగా మనం అనుసరించాలి. ఇది జవాబు పత్రాలు సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరవేయడానికి అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ఈ విధానం ప్రకారం ముందుగా జవాబు పత్రాలని పేపర్తో బాగా చుట్టాలి. ఆ తర్వాత వాటిని పాలిథిన్ కవర్లో ఉంచి ప్యాక్ చేయాలి. చివరగా ఆ ప్యాక్ని క్లాత్ కవర్లో ఉంచి భద్రంగా కుట్టాలి. ఈ 3 దశలను ఖచ్చితంగా పాటించడం ద్వారా జవాబు పత్రాల రహస్యతో పాటుగా భద్రత సంపూర్ణంగా పరిరక్షింపబడుతుంది. జవాబు పత్రాల బండిల్ ప్యాకింగ్లో లేబుల్ రాయడం. ఇది అత్యంత ముఖ్యమైన దశ. క్లాత్ సంచిపై మార్కర్ పెన్నుతో కానీ స్కెచ్ పెన్తో కానీ స్పష్టంగా మరియు చదవడానికి సులభంగా అన్ని వివరాలను నమోదు చేయాలి. బండిల్పై తప్పనిసరిగా ఉండాల్సిన వివరాలు: పరీక్ష కేంద్రం పేరు మరియు కోడ్, సబ్జెక్టు పేరు మరియు కోడ్, మీడియం, కేటాయించిన విద్యార్థుల సంఖ్య, హాజరైన వారి సంఖ్య, హాజరు కాని వారి సంఖ్య. ఈ వివరాలతో పాటుగా సిఎస్ సంతకము, డిపార్ట్మెంట్ ఆఫీసర్ సంతకము తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. జవాబు పత్రాల ప్యాకింగ్లో కొన్ని ప్రత్యేక సందర్భాలు. పరీక్షల నిర్వహణలో మాల్ ప్రాక్టీస్ మరియు ఆబ్సెంట్ కేసులను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. ఇవి సాధారణ బండిలతో కలపకూడదు. మాల్ ప్రాక్టీస్ జవాబు పత్రాలను వేరుగా ప్యాక్ చేయాలి. మాల్ ప్రాక్టీస్ బండిళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్పాట్ వాల్యుయేషన్ పంపకూడదు. అదే రోజు ప్రత్యేకంగా డీజీఈ కార్యాలయానికి పంపాలి. ఆబ్సెంట్ అయిన విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను కూడా వేరుగా ప్యాక్ చేయాలి. ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటించడం ద్వారా పరిపాలనా నిబంధనలు సక్రమంగా అమలవుతాయి. డిస్పాచ్ విధానము. జవాబు పత్రాల బండిలింగ్ పూర్తయిన వెంటనే వాటిని సమయానికి డిస్పాచ్ చేయడం అత్యంత ముఖ్యమైన బాధ్యత. ఆలస్యం జరిగితే మూల్యాంకన ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. బండిల్ ప్యాకింగ్ పూర్తయిన వెంటనే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. బండిల్పై స్పష్టంగా నమోదు చేయాలి. అకౌంట్ నెంబర్ 6000006527 స్పీడ్ పోస్ట్. పరీక్ష జరిగిన రోజే బండిలను పంపించాల్సిన అవసరం ఉంది. ఈ విధానం ఖచ్చితంగా పాటించినప్పుడు మాత్రమే జవాబు పత్రాలు సురక్షితంగా సమయానికి గమ్యస్థానాన్ని చేరుకుంటాయి. జవాబు పత్రాల డిస్పాచ్కు ముందు చివరి దశగా ఫైనల్ చెక్ లిస్ట్ను తప్పనిసరిగా పరిశీలిద్దాం. ఇవి చిన్న తప్పిదాలు జరగకుండా నివారించడానికి ఎంతో అవసరం.
డిస్పాచ్కు ముందు ఈ అంశాలని ఒక్కసారి ధృవీకరించుకుందాం. ప్రతి బండిల్లో 20 జవాబుపత్రాలు ఉన్నాయా? సంబంధిత డీఫామ్ జత చేయబడిందా లేదా? మీడియం వారీగా సరైన విభజన జరిగిందా లేదా? సిఎస్డిఓలు సంతకాలు తీసుకున్నామా లేదా? సీలింగ్ సక్రమంగా చేశామా లేదా? సరైన అడ్రస్కి మనం పంపుతున్నామా లేదా? ఆ సరైన అడ్రస్ మనం రాసామా లేదా అనేది మరొకసారి చెక్ చేసుకోవాలి. అదే రోజు డిస్పాచ్ చేశామా లేదా? ఈ చెక్ లిస్ట్ని ఖచ్చితంగా పాటించడం ద్వారా పరీక్షల పారదర్శకతను సంపూర్ణంగా నిర్ధారించగలుగుతాము. పరీక్షల నిర్వహణ ఒక విధి మాత్రమే కాదు, అది ఒక విశ్వాసం. ప్రభుత్వం మరియు విద్యార్థులు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడం మన బాధ్యత. మనందరం నియమాలను ఖచ్చితంగా పాటించి సమయపాలనతో పనిచేస్తే పరీక్షలు విజయవంతంగా పూర్తవుతాయి. సమన్వయం, క్రమశిక్షణ మరియు నిబద్ధతతో మన విధులను మనం నిర్వహిద్దాం. ధన్యవాదాలు.